హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. టైటిల్ సమస్య కదా, ఇంటర్లింక్ టాప్ ఏ మోడల్ సెలబ్రేషన్. సో ఈ ఈవెంట్ మార్చి 10వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. ఎవరెవరైతే ఈ టాప్ 51 లీటర్ బోర్డులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకు ఇక్కడ ఒక బోనస్ బాక్స్ ఓపెన్ అయితే అవుతుందన్నమాట. మినిమం ఒక 5 మందిని, ఒక 10 మందిని, ఒక ఇద్దరు ముగ్గురిని అయినా మీరు రిఫర్ చేసి ఉంటే కనుక జనవరి 29వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు మీరు ఒక 5 మందికైనా 10 మందికైనా డైరెక్ట్ రిఫరల్ వేసి ఉంటే కనుక మీకు ఇక్కడ పోల్ పాయింట్స్ అయితే వస్తాయి. ఆ పోల్ పాయింట్స్ ద్వారా మీకు కొన్ని గిఫ్ట్ బాక్స్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఆ గిఫ్ట్ బాక్స్లో మీకు క్యూహాంగ్ టికెట్స్ అయితే రావచ్చు, యూజిటీ రావచ్చు, హెచ్సిఎస్ స్కోర్ అయితే రావచ్చు, అలాగే వర్చువల్ వీసా కార్డ్ అయితే రావచ్చు, ఇంటర్లింక్ వీసా కార్డు. సో ఇక్కడ మీకు టోటల్గా 5 గిఫ్ట్ బాక్స్ అయితే ఉంటాయి అనమాట. 5 గిఫ్ట్ బాక్స్లో మీకు సో మినిమం మీ దగ్గర ఒక 200 పాయింట్స్ ఉంటే కనుక ఫస్ట్ బాక్స్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఫస్ట్ బాక్స్లో మీకు క్యూహాంగ్ టికెట్స్, హెచ్సిఎస్ స్కోర్ అయితే ఉంటుంది. టాప్ 51 లీటర్ బోర్డులో 100 మెంబర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకు ఇక్కడ డాలర్స్ ఇస్తారనమాట. హెచ్సిఎస్ స్కోరు అండ్ క్యూహాంగ్ టికెట్స్ ఎలా మనం అన్లాక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు పైన యాప్ అలాగే వాలెట్ అని కనిపిస్తుంటుంది. ఓకే, వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత వాలెట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి అన్లాక్ మీద క్లిక్ చేసుకోండి. అన్లాక్ మీద క్లిక్ చేసిన తర్వాత వాలెట్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఇంటర్లింక్కి సంబంధించి వాలెట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఆ వాలెట్ అనేది ఇంటర్లింక్ యాప్కి కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో కనెక్ట్ చేసి పెట్టుకుంటేనే మీకు ఇక్కడ హెచ్సిఎస్ స్కోర్ కానీ, వర్చువల్ డెబిట్ కార్డ్ కానీ, అలాగే ఇక్కడ యూజిటీ డాలర్స్ కానీ, అలాగే క్యూహాంగ్ టికెట్స్ కానీ ఇవి మనకు గిఫ్ట్ బాక్స్ ద్వారా మనకు ఓపెన్ అయితే అవుతాయి కదా. సో అన్లాక్ అవుతాయి. సో అన్లాక్ డైరెక్ట్గా ఇక్కడ యాడ్ అవ్వాలంటే ఆటోమేటిక్గా ఇంటర్లింక్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ వాలెట్ అనేది ఇక్కడ ఇంటర్లింక్ అప్లికేషన్కి కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే యాడ్ అయితే అవుతాయి అనమాట. సో ఇంటర్లింక్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసి మీరు వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కనెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఆ వీడియో లింక్ అనేది నేను మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను. ఆ వీడియో మొత్తం చూసి వాలెట్ క్రియేట్ చేసుకోండి, మీకు అర్థమైతే అవుతుంది. ఓకే, ఏం చేయాలంటే మీరు సో వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాపీ అని ఉంటుంది వాలెట్ అడ్రస్. ఏ వాలెట్ అయితే మీరు కనెక్ట్ చేసి పెట్టుకున్నారో ఆ వాలెట్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట, ఆ వాలెట్ అడ్రస్. సో కాపీ మీద క్లిక్ చేయగానే కాపీ అయిపోతుంది. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ యాప్ మీద క్లిక్ చేయండి. ఓకే, యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సో మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారనమాట. మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత టాప్ ఏ మోడల్ సెలబ్రేషన్ మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత టాప్ 51 లీటర్ బోర్డ్ అయితే మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఈ టాప్ 51 లీటర్ బోర్డులోకి అయితే వచ్చిన తర్వాత కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత అన్లాక్ యువర్ రివార్డ్ పోల్స్ అని ఉంటుంది అనమాట. సో చూద్దాం ఇక్కడ నాకు ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను. సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తూ రండి. సో పైకి అయితే స్క్రాల్ చేస్తే నా దగ్గర టోటల్గా 1,76,000 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ 5th బాక్స్ ఓపెన్ అవ్వాలంటే 1,00,000 పాయింట్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, సో లాస్ట్ 5th బాక్స్ మీకు ఓపెన్ అవ్వాలంటే 1,00,000 పాయింట్స్ అయితే ఉండాలి అనమాట. నా దగ్గర 1,76,000 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా 5 బాక్సులు నాకు ఓపెన్ అయితే అనమాట. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం నాకు ఫస్ట్ బాక్స్లో ఏమేమి వస్తాయి అనేది చూద్దాము. క్లెయిమ్ మీద క్లిక్ చేయండి, గ్రీన్ కలర్ మీద. క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వచ్చింది లాస్ట్ 5th బాక్స్లో. క్యూహాంగ్ టికెట్ వచ్చేసి నాకు 35 అయితే వచ్చాయి. హెచ్ఐఎస్ స్కోర్ వచ్చేసి 0.3 అయితే వచ్చిందనమాట. ఈ 3 వాలెట్లోకి రావాలంటే సో ఇందాక మనం వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసుకున్నాం కదా, ఆ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఎంటర్ యువర్ వాలెట్ అడ్రస్ 2 అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా 5th బాక్స్ అనేది అన్లాక్ అయితే అవుతుంది అనమాట. అన్లాక్ అయి అందులో ఉన్న వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది మనకు వాలెట్లో ఒక 1 వీక్ లోపు మనకు కనిపిస్తుంది అనమాట. సో హెచ్సిఎస్ స్కోర్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇప్పుడే యాడ్ అయిపోయి ఉంటుంది. సో అలాగే క్యూహాంగ్ టికెట్స్ 35 టికెట్స్ ఉన్నాయి కదా, అది స్పిన్నింగ్ దగ్గరికి వచ్చి ఉంటాయి అనమాట, యాడ్ అయి ఉంటాయి. అక్కడ నుంచి స్పిన్నింగ్ మనం క్లిక్ చేసి దాని ద్వారా మనము టోకన్స్ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. అలాగే 4th బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. 4th బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత 30 క్యూహాంగ్ టికెట్స్ అయితే వచ్చాయి. 0.25 హెచ్సిఎస్ స్కోర్ అయితే వచ్చిందనమాట. వాలెట్ అడ్రస్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదు. ఒక బాక్స్లో మనము వాలెట్ అడ్రస్ యాడ్ చేస్తే చాలు. సో అన్నిటికీ అదే ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది అనమాట. సో అర్థమైందిగా. సో 4th బాక్స్లో జస్ట్ 30 క్యూహాంగ్ టికెట్స్ 0.25 హెచ్సిఎస్ స్కోర్ అయితే వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ 3rd బాక్స్ అనేది క్లెయిమ్ చేస్తున్నాను. 3rd బాక్స్లో 10 క్యూహాంగ్ టికెట్స్ 0.18 హెచ్సిఎస్ స్కోర్ అయితే వచ్చింది. డాలర్స్ అనేది ఏ దాంట్లో రాలేదు, వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వచ్చింది కదా. సెకండ్ బాక్స్ క్లిక్ చేస్తున్నాను. సెకండ్ బాక్స్లో 3 క్యూహాంగ్ టికెట్స్ 0.18 హెచ్సిఎస్ స్కోర్ అయితే 0.18 హెచ్సిఎస్ స్కోర్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ బాక్స్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇక్కడ ఒకటి క్యూహాంగ్ టికెట్ 0.1
హెచ్సిఎస్ స్కోర్ అయితే వచ్చిందనమాట. అర్థమైందిగా. బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంకా బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేయండి. మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు హెచ్సిఎస్ స్కోర్ యాడ్ అయిందా లేదా అనేది చూద్దాము. వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చెక్ హెయిర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు నాకు 2 ఉండేది హెచ్సిఎస్ స్కోరు. ఇప్పుడు ఈ పోల్ బాక్స్ ద్వారా నాకు 1 హెచ్సిఎస్ స్కోర్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఇంటర్లింక్. సో టోటల్లీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మార్కెట్ మీద క్లిక్ చేయాలి. మార్కెట్ మీద క్లిక్ చేయండి. సో మార్కెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లక్కీ స్పిన్నింగ్ అని ఉంటుంది. ఓకే, సో లక్కీ స్పిన్ మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీ కోడ్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్గా లక్కీ స్పిన్ బాక్స్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. సో నాకు టోటల్గా ఈ 5 గిఫ్ట్ బాక్స్ ద్వారా క్యూ హ్యాంగ్ టికెట్స్ 79 క్యూ హ్యాంగ్ టికెట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ 79 క్యూ హ్యాంగ్ టికెట్స్ ద్వారా నేను ఇక్కడ స్పిన్ మీద క్లిక్ చేయగానే నాకు సో ఐటీఎల్జీ రావచ్చు, డాలర్స్ రావచ్చు, ఇక్కడ లక్కీ డ్రా కూడా రావచ్చు అనమాట. సో చూద్దాం, ఒక్కొక్కటి క్లిక్ చేసి స్పిన్ మీద క్లిక్ చేశాను. సో 20 ఐటీఎల్జీ అయితే వచ్చాయన్నమాట. సో మళ్ళీ స్పిన్ మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ 20 ఐటీఎల్జీ అయితే వచ్చాయి. సో మళ్ళీ క్లిక్ చేద్దాం. మళ్ళీ 20 అయితే వచ్చాయన్నమాట. సో మళ్ళీ క్లిక్ చేద్దాం. సో మళ్ళీ 20 అయితే వచ్చాయి. ఏంటో మరి 50, 60 రావట్లే. సో మళ్ళీ 25 టోకన్స్ అయితే వచ్చాయి. సో ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు 75 క్యూ హ్యాంగ్ టికెట్స్ ఉన్నాయి. ఇంకా ఈ 75 క్యూ హ్యాంగ్ టికెట్స్ అయిపోయే వరకు మనం స్పిన్నింగ్ ద్వారా ఐటీఎల్జీ అనేది ఇక్కడ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. కొందరికి ఒక 5, 10, 20, 30 ఇలా క్యూ హ్యాంగ్ టికెట్స్ రావచ్చు. సో మీకు ఎన్ని వచ్చాయో అనేది ఒకసారి చూసుకోండి. క్యూ హ్యాంగ్ టికెట్స్ ద్వారా ఇక్కడ స్పిన్నింగ్ ద్వారా మీకు ఐటీఎల్జీ టోకన్స్ అయితే వస్తాయి. సో అర్థమైంది. ఇలా ఐటీఎల్జీ టోకన్స్ ఇక్కడ క్లెయిమ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సో మైనింగ్ ఇంటర్ఫేస్లో మీకు డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి అనమాట. సో టోటల్ కాయిన్స్లో ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో ఇది టాప్ 51 లీడర్ బోర్డ్కి సంబంధించి క్లియర్గా మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో టోటల్లీ ఇంకా నాకు 75 క్యూ హ్యాంగ్ టికెట్స్ అయితే ఉండే. ఇవి తర్వాత నేను ఒక్కొక్కటి స్పిన్నింగ్ ద్వారా ఐటీఎల్జీ టోకన్స్ అనేవి క్లెయిమ్ చేసుకుంటాను. ఇలా మీరు కూడా ఇలా క్లెయిమ్ అయితే చేసుకోండి. ఎవరికైతే వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వచ్చిందో వాళ్ళకు ఒక 1 వీక్ లోపు వాలెట్లో మనకు షో అయితే అవుతుంది అనమాట. అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు అనమాట. హెచ్సిఎస్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. దానికి ఏం చేయాల్సిన పర్లేదు. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.